నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు జన్మదిన వేడుకలు ప్రతీకార దినోత్సవంగా జరుపుకున్న త్రిబులార్. జిల్లా కలెక్టర్ నాగరాణి రెడ్ క్రాస్ రాష్ట్ర అవార్డు పొందడం గర్వకారణం. కలెక్టర్ను సత్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కాళ్ల మండలం జక్కరం గ్రామంలో వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజుబాబు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదిన వేడుకలను ప్రతీకార దినోత్సవంగా జరుపుకున్నారు. గత సంవత్సరం మే 13న ఎలక్షన్ మొదలై 14న పూర్తి అయిందని అన్నారు. తన పుట్టినరోజున హైదరాబాద్ లో ఉంటే తనను ఈడ్చికెళ్లి రాజద్రోహం కేసు పెట్టారని గుర్తు చేశారు. తన పుట్టినరోజున ఘనంగా చేసుకునే చరిత్ర ఉంది కాబట్టి ఆ రోజునే తను చిత్రవద చేశారని అన్నారు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి దయ వల్ల పునర్జన్మ వచ్చిందన్నారు. వైనాట్ 175 అన్నవారికి 11 సీట్లు ఇచ్చి ఓటు అనే ఆయుధంతో పరాజయం ఏ రేంజ్ లో ఉండాలో చవి చూపించిన రోజు మే 14 అని అన్నారు. గతంలో ప్రజలు పొందిన ఎన్నో అగచాట్లకు ప్రతీకారం తీర్చుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ నయీం అస్మి, పీఎస్సీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, జనసేన భీమవరం టౌన్ ప్రెసిడెంట్ చనమల చంద్రశేఖర్, మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, కూటమి నాయకులు, కార్యకర్తలు, భీమవరం ఉండి నియోజకవర్గాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని రఘురాం కృష్ణంరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కొంచెం Thank you.
నమస్కారం. ఈరోజు అనేక సందర్భాలు అనుకోకుండా అలా వచ్చినాయి. గత ఎన్నికలు గత సంవత్సరం 13 ప్రారంభమై మరి ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా జనం వచ్చి మరి ఎన్నడూ లేని విధంగా మరుసటి రోజు 14 ఉదయం 2 గంటల దాకా కూడా కొన్ని వందల నియోజకవర్గాల్లో బూతుల్లో ఎలక్షన్ కొనసాగింది. అంటే ఎలక్షన్ పూర్తయింది 13 ప్రారంభమైన 14న పూర్తయింది. అదే 14వ తారీఖు నా పుట్టినరోజున హైదరాబాద్లో నేనుంటే నన్ను ఈడ్చుకెళ్ళి రాజద్రోహం కేసు నాతో పాటు TV5 ABN ఆ 2 ఛానల్స్ యాజమాన్యం మీద కూడా నాతో పాటు రాజద్రోహులుగా చిత్రీకరించి నన్ను నా పుట్టినరోజు జనరల్గా కొంచెం ఘనంగా జరుపుకునే చరిత్ర ఉంది కాబట్టి అదే రోజున ఎంపిక చేసుకుని నన్ను సరే ఎలాగ చిత్రవత చేశారనేది గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఈ సందర్భానికి ఏంటంటే ఆ రోజు నాకు వెంకటేశ్వర స్వామి దయ వల్ల పునర్జన్మ వచ్చిన రోజు. సో నా పుట్టినరోజు మళ్ళీ పునర్జన్మ వచ్చిన రోజు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ మరి తండోపతండాలుగా తరలి వచ్చి గతంలో ఎన్నడూ లేనంత పెద్ద మెజారిటీతో కేవలం వైనాట్ 175 అన్నవారికి ఓన్లీ 11 సీట్స్ ఇచ్చి మరి ప్రజలు ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు పోలీసు ఆయుధాలతో నన్ను హింసించారు. ప్రజలు ఓటు అనే ఆయుధంతో మరి వారికి మరి పరాజయం ఏ రేంజ్లో ఉండాలో అది చవి చూపించిన రోజు మే 14. అందుకని ప్రజలు ఏ రోజైతే మరి గతంలో జరిగిన వారు పొందిన మరి ఎన్నో అగచాట్లకు ప్రతీకారంగా ఆ 14వ తారీఖు వాళ్ళ ప్రతీకారం నెరవేరినట్టు కోర్స్ ఒక నెల రోజుల తర్వాత మనకి రిజల్ట్ బయటకు వచ్చినప్పటికీ నిక్షిప్తమైంది ఆ రోజే కాబట్టి ప్రజలు ప్రతీకారం తీర్చుకున్న రోజుగా మరి నిన్న మీడియాతో మాట్లాడినప్పుడు దీన్ని మనం ప్రతీకార దినంగా కూడా ఈరోజు జరుపుకోవాలి అని చెప్పి అనుకుంటాం. తలకు 2 పుస్తకాలు ఇచ్చినా కూడా 3 పుస్తకాలు ఇచ్చిన నోట్బుక్స్ సరిపోతుంది అనుకుంటున్నా. వాళ్ళ అవసరాన్ని బట్టి ఇంకేదన్నా షార్టేజ్ ఉంటే ఆ షార్టేజ్ అంతా నేను ఫిల్ చేసి స్కూళ్ళు తెరిచే నాటికి ఈ పుస్తకాలు వీళ్ళు ఇచ్చినవి దాంతోపాటు అవసరమైతే ఇంకొన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. ఇంకేదన్నా అభివృద్ధికి సరైన సూచనలు మంచి సూచనలు ఉంటే మీడియా మిత్రుల ద్వారా చెప్పండి. వేలాది మందికి మంచి జరుగుతుంది. మంచి ఎలా జరిగింది అన్నదే మీకు ఒక నెల 15 రోజులు 2 నెలల్లో స్పష్టంగా మీరే వచ్చి చెప్తారు. అంత విశ్వాసం చేసే పనుల మీద నాకుంది. చూద్దాం, చేసి చూపించాలి. ఆ దృక్పథంతోనే ముందుకెళ్తా. మరొక్కసారి నా పుట్టినరోజుకు వచ్చి నన్ను టెలిఫోన్ల ద్వారా ఇక్కడికి వచ్చి ఆశీర్వదించిన ఎంతోమందికి మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మానవతా సేవల్లో చూపిన విశేష కృషికి గుర్తింపుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర స్థాయి అవార్డును పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి గవర్నర్ చేతుల మీదుగా అందుకోవడం జిల్లా వాసులందరికీ గర్వకారణమని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఈ నెల 8న విజయవాడలో జరిగిన వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ నాగరాణి రెడ్ క్రాస్ రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం భీమవరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సాలువాతో సత్కరించి పూల బొకే అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వరదల సమయంలో కలెక్టర్ నాగరాణి ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వయంగా నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని తక్షణ సహాయం అందించడంలో ఆమె తీసుకున్న చొరవ జిల్లాలో రెడ్ క్రాస్
కాంపోనెంట్ బ్లడ్ సెంటర్ ను ప్రారంభించడం, తలసేమియా కేర్ సెంటర్ ప్రారంభించి రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు మెరుగైన చికిత్స అందేలా చేయడం వంటి ఎన్నో కార్యక్రమాల వల్ల కలెక్టర్ నాగరాణి అవార్డు పొందడం జిల్లా వాసులందరికీ గర్వకారణమన్నారు. ఈ అవార్డు ఆమె సేవా భావానికి, మానవతా కార్యక్రమాలపైన ఉన్న నిబద్ధతకు గుర్తింపుగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి వెంట బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కలిదిండి వినోద్ వర్మ, పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. మన జిల్లా కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారికి రెడ్ క్రాస్ సంస్థకు అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను మన 8వ తారీఖున రెడ్ క్రాస్ దినోత్సవం నాడు రాష్ట్రంలో బహు కొద్దిమంది కలెక్టర్లకి ఇచ్చినటువంటి అవార్డుల్లో ఒకటిగా మన నాగరాణి గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించాక రెడ్ క్రాస్ సంస్థను బలోపేతం చేసేటువంటి విషయంలో, అలాగే మెరుగైనటువంటి ఆరోగ్య సౌకర్యాలు ప్రజలకు అందించేటువంటి విషయంలో రెడ్ క్రాస్ సంస్థకు ఆర్థికంగా నిధులు సమకూర్చున్నటువంటి సందర్భంలో, అలాగే తలసేమియా వ్యాధిగ్రస్తులకు గాను ఒక ప్రత్యేకమైనటువంటి సెంటర్ను ఏర్పాటు చేశారు కలెక్టర్ గారు. ఈ విధంగా పెద్ద ఎత్తున సేవలు అందించినందుకు గాను, అంతేకాదు జిల్లా కలెక్టర్గా కూడా ఒక మహిళ అయినప్పటికీ కూడా రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తూ ఇటీవల వరదల సందర్భంగా మోకాళ్ళ లోతు నీళ్ళలో కూడా తిరుగుతూ ఈ జిల్లాకు పెద్ద ఎత్తున సేవలు అందించినటువంటి సోదరి నాగరాణి గారికి ఒక రెడ్ క్రాస్ సంస్థ ఒక అవార్డు ఇచ్చినట్టు అభినందించిన సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా ఈ నెల 8వ తారీఖున స్వీకరించడం జరిగింది. ఇది జిల్లా వాసులందరికీ కూడా, జిల్లాలో ఉన్నటువంటి మాకు కానీ, మంత్రులకు కానీ, శాసనసభ్యులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఆవిడని అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని ఉత్తమ అవార్డులు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. కాళ్ల మండలం జక్కరం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం చేయాలనే మాజీ ఎమ్మెల్యే క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దివంగత పాతపాటి సర్రాజు కల నెరవేరిందని పలువురు గ్రామ పెద్దలు, ప్రముఖులు సర్రాజును గుర్తు చేసుకున్నారు. ఆలయ నిర్మాణానికి ఆయన చేసిన కృషిని పలువురు పెద్దలు, ప్రముఖులు కొనియాడారు. ఓం నమశివాయ, హరహర మహదేవ అంటూ జక్కరం గ్రామం బుధవారం శివనామ స్మరణతో మారుమోగింది. గ్రామంలో దశాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధారణ చేసి నూతన ఆలయ నిర్మాణానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ, గ్రామ పెద్దలు, ప్రముఖులు, గ్రామస్తులు పూనుకుని అత్యంత సుందరంగా దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్ఠ సందర్భంగా 2 రోజుల నుంచి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి, విఘ్నేశ్వర స్వామి, సూర్యనారాయణమూర్తి, శ్రీ విష్ణుమూర్తి నూతన విగ్రహాలు ప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్టాపన, కుంభాభిషేకం, శిఖర ప్రతిష్ఠ, శివుని విగ్రహావిష్కరణ కార్యక్రమాలు కనుల పండుగ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నూతన విగ్రహాలకు వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఆలయం వద్ద ధ్వజస్తంభం ఏర్పాటు అత్యంత వైభవపేతంగా జరిపారు. శివనామ స్మరణతో గ్రామమంతా భక్తులతో, ప్రధానంగా గ్రామంలోని పెద్దలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి హోమాలు నిర్వహించారు. ఉండి ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ కన్మూరి రఘురాం కృష్ణంరాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటకలపూడి గోవిందరావు, జనసేన ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు, ఎంపీపీ పెనుమత్స శిరీష విశ్వనాథరాజు, క్షత్రియ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాతపాటి వాసు, నంద్యాల రామరాజు, నంబూరి సతీష్, పాతపాటి యుగంధర్ వర్మ తదితరులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది సంఖ్యలో భక్తులు హాజరవడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను దేవాలయ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పర్యవేక్షించారు. జక్కరం గ్రామం శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రతిష్ఠించబడి 213 సంవత్సరాలు, సుమారు 213 సంవత్సరాల పైబడి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దాకా ఎంతో మంది భక్తులు మా రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని అందరికీ కూడా ఈ విలేజ్ అంతటికి కూడా ఎంతో చల్లగా చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు అది
ఈ రోజు పాతబడిపోయినందువల్ల దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం ప్రతిష్ఠ జరుపుకోవటం ఈ రోజు జరిగింది. ఈ రోజు ఇది మన శివ పంచాయతనంగా ఏర్పాటు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు మన పెద్దలు అందరూ మన రఘురామకృష్ణరాజు గారు, అలాగే కనకరాజు సూరి గారు, వీళ్ళందరూ కూడా దర్శించుకోవడం జరిగింది. అలాగే మన ఊరి పెద్దలు ఎంతో మంది భక్తులు చుట్టుపక్కల విలేజ్ల నుంచి 50 మంది కాళ్ళ మండలం అంతా, అలాగే ఇతర ఊర్ల నుంచి అందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, దేవుడి కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే సుమారు 10,000 15,000 మంది మధ్యలో జరుపుకుని ఈ రోజు ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా మన వినాయక స్వామి, శివస్వామి, పార్వతీదేవి, సూర్య భగవానుడు, నారాయణ, విష్ణుమూర్తిగా ఈ 5 గుళ్ళతో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 దేవుళ్ళని ఈ రోజు ప్రతిష్ఠించుకుని ఈ శివ పంచాయతనంగా ఏర్పడింది. కాబట్టి అందరూ భక్తులందరూ, జనం ఎవడన్నా దర్శించుకోలేని వాళ్ళు ఉంటే అందరూ కూడా వచ్చి దర్శించుకోమని చెప్పి, ఆ భగవంతుడిని ఆశీస్సులు తీసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా, అలాగే మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు, మా ఊరి పెద్దలు అందరూ కూడా ఎంతో ఈ కార్యక్రమాన్ని 2 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా రాత్రి పగలు కష్టపడి నిర్మించుకోవడం జరిగింది. అలాగే దీనికి కారణం సర్రాజు గారు, అంటే నా తండ్రి గారు. ఆయన దీనికి ఇది పాతబడింది, దీన్ని మనం పునర్నిర్మాణం చేయాలి, లేకపోతే మనం మళ్ళీ ఇలాగా ఉండిపోతుందని చెప్పి ఆయన కృషితో ఈ రోజు మేమందరూ ఆయన దయ వల్ల మేమందరూ ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణం చేయడానికి సిజిఎఫ్ శాంక్షన్ చేసిన అప్పటి ప్రభుత్వం వారికి, తర్వాత దానికి ఎంతో కృషి చేసిన సిజిఎఫ్ కోసం కృషి చేసి ఆ ఫండ్స్ తీసుకురావడంలో విశేష కృషి చేసిన పాతిపాటి సర్రాజు గారికి, అలాగే ఆ రోజు సిజిఎఫ్ కి ముందుగా డబ్బులు ధన సహాయం చందా రూపంలో ఇచ్చిన పెద్దలకి, దీన్ని ఎంతో సహకారం చేసి ముందుకు తీసుకెళ్లిన గ్రామస్తులకి ముందుగా నా కృతజ్ఞతలు. ఈ శివ పంచాయతీ క్షేత్రాన్ని ఇంత అలాగా ముందుకు తీసుకురావడానికి ఆ రోజు చేసిన పెద్దల ఆలోచనలు కారణం దానికి తగ్గట్టుగా మేము కూడా అందరం కలిసి దీన్ని ఏమైనా పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ఈ రోజు వరకు దీన్ని అందరూ కూడా కష్టపడి దీన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ నిర్మాణానికి చందాలు ఇచ్చిన చందాదారులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. చందా రూపంలో కాకుండా మాట రూపంలో, పని రూపంలో కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ శివ పంచాయతీ క్షేత్రం తరపు నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకానొక సందర్భంలో జాప్యం జరగడం జరిగింది గుడి. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎంతో చొరవతో ఆయన దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన మాట్లాడటం మాకు ఎంతో సంతోషకరం. ఈ సందర్భంగా ఆయనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ నిర్మాణానికి గ్రామస్తులు ఎంతో సహకారం అందించారు. అలాగే వాలంటీర్లకి, ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి, పైనుంచి కింద వరకు కూడా పనిచేసిన ప్రతి కార్మికులకి ఈ శివ పంచాయతీ క్షేత్రం తరపు నుంచి నేను హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటానని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం. వేసవిలో దాహార్తిని తీర్చడానికి చలివేంద్రాలు దోహదం చేస్తాయని, పుణ్యక్షేత్రాల వద్ద ఇటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద బుధవారం చలివేంద్రాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మావుళ్లమ్మ దేవస్థాన సభ్యులు దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. వేసవిలో దాతలు ముందుకు వచ్చి ప్రధాన కూడల్లో ఇటువంటి మజ్జిగ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా ఆలయ అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బుద్దా మహాలక్ష్మి నాగేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఆలయ మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి, రావాడ రామ్మోహన్ రావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో చలివేంద్రం ఈరోజు ప్రారంభించడం జరిగింది. వేసవి దాహత్య తీర్చే ఉద్దేశంతో దాతల సహకారంతో ఈ దేవస్థానం వారు ఈ చలివేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతిరోజు కూడా మజ్జిగ దాహత్య తీర్చడానికి మజ్జిగ ఇవ్వటం జరుగుతుంది. కార్యక్రమాన్ని రావా రామ్మోహన్ రావు గారు వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం ఏం చేసిన ప్రముఖ ఎలవేలు పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానంలో భక్తులు అలాగే ప్రజలకి ఎండవేడి నుంచి వచ్చే దాహార్తి తీర్చడం కోసం గత కొన్ని సంవత్సరాలుగా గౌరవ రావాడు రామ్మోహన్ రావు అనే దాత సౌజన్యంతో వారి కుటుంబ సౌజన్యంతో దేవస్థానం రెండు కలిపి మజ్జిగని ఒక నెల రోజుల పాటు మనం వితరణ చేయడం జరుగుతుంది. అలాగే మజ్జిగతో ఎక్కువ చాలా చోట్ల మంచినీరు ఇస్తే మనం మజ్జిగ వితరణ చేయడం జరుగుతుంది. అలాగే గౌరవ శాసనసభ్యుల వారి ప్రోత్సాహంతో కూడా ఈ కార్యక్రమాన్ని మనం అన్ని విధాల సేవకుల సహకారంతో అలా పట్టణ పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. భీమవరం పట్న శ్రీ శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం వారి సౌజన్యంతో అమ్మవారి ఆశీస్సుతో అమ్మవారు ప్రతి సంవత్సరం ఈ మధ్యగా చలివేంద్రం మా చేతిలో చేస్తున్నాము. దానికి అమ్మవారు కృతజ్ఞతలు, దానికి అమ్మవారు ఆశీస్సుతో మేము చేయగలుగుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిబిఎస్ఈ 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో భీమవరం భారతీయ విద్యాభవన్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని భవన్స్ చైర్మన్ ఉద్దరాసు కాశీ విశ్వనాథరాజు, సెక్రటరీ ఎస్ శ్రీరామరాజు తెలిపారు. భీమవరం ఆనంద ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను భవన్స్ యాజమాన్యం అభినందించారు. 10వ తరగతిలో సిహెచ్ఎంవి శ్రీ కార్తిక్ 488 మార్కులతో 98%, ఆర్ సాయి శ్రీరామ్ 482, ఎస్ కీర్తన 482, సాయి పి పాండా 471 మార్కులతో ప్రతిభ కనపరిచారని, సిబిఎస్ఈ +2లో కె హంసిక 477 మార్కులతో జిల్లాలోనే మొదటి స్థానం సాధించారని తెలిపారు. వారితో పాటు విఎల్ చక్రేష్ 459, ఏ ఆదర్శ్ 456, జి ప్రణీత్ వర్మ 410, చిరాగ్ అగర్వాల్ 407, కె ధర్మతేజ 394 మార్కులతో ప్రతిభ కనబరిచారని వారు తెలిపారు. భవన్స్ బ్రాంచ్లు భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, రాజమండ్రిలోను విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో కొత్త శ్రీనివాస్, రఘుపతిరాజు, కంతేటి వెంకటరాజు, జిల్లా రైస్ మిల్లర్ సభ్యులు పాల్గొన్నారు. రిజల్ట్స్ ప్రకటించారన్న దానికి భీమవరం ఉన్నటువంటి భారత విద్యాభవన్ కూడా మనం ముందుగా ఇది ఒక పరిశ్రమలో ఎవరు తీర్చి భాగస్వామ్యం జరిగిన కార్యక్రమానికి ఈ రోజున ఈ పేరెంట్స్ మీటింగ్ పెట్టినందుకు చాలా సంతోషం. ఇంకా భారతీయ విద్యాభవన్ భీమవరం కేంద్ర అంటే మన భీమవరం కేంద్రానికి 5 స్కూల్స్ ఉన్నాయండి. భీమవరం కాకుండా తాడేపల్లిగూడెం, పాలకొల్లు 2 స్కూల్స్, రాజమండ్రి 1 స్కూల్, 5 స్కూల్స్ అండర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ స్పాన్సర్ చేసినటువంటి ఈ స్కూల్స్ ఏమి ఆల్మోస్ట్ 43 సంవత్సరాల కింద మనం ఈ స్కూల్ సాగడం జరిగింది. మరి రోజు వరకు పైకి వెళ్తున్నాం తప్ప ఇంతవరకు కిందకి రావాలి. రిజల్ట్స్ కూడా అలా కింద పైకి వచ్చింది. గత సంవత్సరం 98 అంత వస్తే ఈ సంవత్సరం 98.5 అలాగా కొంచెం మారింది. కొంతమంది ఆ లెవెల్కి స్టేట్ లెవెల్కి వెళ్ళలేదు తప్ప మనం ఒక పర్సంటేజ్ మీద బంగ్లా స్టార్ట్ చేసుకుని పైకి వెళ్ళడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇప్పుడే ఫస్ట్, సెకండ్, థర్డ్ అనౌన్స్ చేశారు. మరి వాళ్ళందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ, అలాగే 10th క్లాస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా పేరెంట్స్కి వాళ్ళ యొక్క అనుభవాలు ఇప్పుడే మేడం అని చెప్పారు. చాలా సంతోషం. ఇలాంటి పేరెంట్స్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా చెప్తారనుకున్న వచ్చారు అనుభవాన్ని చెప్పలేదు. నా కోరిక ఏంటంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీ యొక్క పాప యొక్క ఎక్స్పీరియన్స్, మీ బాబు ఎక్స్పీరియన్స్ చెప్తే కానీ ఇంకా తెలియదు మేనేజ్మెంట్ ఎప్పుడైనా మీరు వచ్చి మాట్లాడడం అర్థం లేదు. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలు +2 కదా కమిట్మెంట్ లేకపోతే ఇంత ప్రగతి రాదు. యాక్చువల్గా ఇది
వెస్ట్ గోదావరి రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఆనాటి మా పెద్దలు వ్యవస్థాపన చేశారు. వ్యవస్థాపించి ఈ స్కూల్స్ కూడా విద్యా భవన్స్కే ఎందుకు ఇవ్వడం జరిగిందంటే హిందూ సాంప్రదాయానికి మరి అనుగుణంగా నడిపే స్కూల్ కాబట్టి ఆ కెరికులం అలా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఎఫిలియేషన్ కూడా తీసుకోవడం జరిగింది. మరి మా పెద్దల యొక్క ఆలోచనలు వాళ్ళ కళలు ఈరోజు సాధారణమైంది. అంతా కూడా కార్యశాలలో చూస్తుంటే మాకు ఇప్పుడు ఈ జనరేషన్లో మన భూజ్ బంప్స్ గారు ఎంతో ఆనందంగా ఇంకా ఎంతో చేయాలన్న తపన మాకు కలుగుతుంది. ఇంకొక విషయం, ఈ శాఖోపశాఖగా విస్తరించిన భారతీయ విద్యా భవన్స్ 5 స్కూల్స్లో కూడా 100% ఉత్తీర్ణత చెందిందని నేను చెప్పడం because competition is not in between us only, in between only Andhra or Telangana students. It's a competition globally. Remember it forever and ever, because we have to compete with global students. And I hope and trust that as your management is encouraging a lot, one day or other you will reach your heights definitely because of your consistent effort. No other school was there in the year 1984 except the Bharati Vichar Bhavan, which is affiliated to the CBS. So this is the 40th batch of the 10th class successfully completed from 1986 to 2024-25. And this is the 38th, the 12th standard that successfully completed. In the year 1986, Master V.V. Chakravarti, the Sri Krishnapalaya doctor, he was the school topper. So in the year 1986, it's not that only in West Godavari, even East Godavari and Krishna districts also. నేను మొదటి నుంచి మా పాపని భవన్స్లో చదివించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నేను కూడా ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్. ఇక్కడ ఈ స్కూల్ని చూస్ చేసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడ చూసినా ఏ కార్పొరేట్ స్కూల్ చూసినా కూడా చాలా స్ట్రెస్ ఇస్తున్నారు పిల్లలకి. ఒక్క చదువు తప్ప ఇంకా వేరే ఏ వ్యాపకం అక్కడ ఉండదు, ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండవు. యాక్చువల్గా స్టూడెంట్కి అన్ని విధాల మనో వికాసం ఉండాలండి. మెయిన్ అన్ని ఆస్పెక్ట్స్ ఉండాలి. జనరల్గా ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే కల్చర్. మన కల్చర్ని నిలుపుతారు. నెక్స్ట్ CCA చూస్తే కనుక వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకి తీసుకురావడానికి అదొక మంచి అవకాశం అండి. Good morning to all of you. And today I am very happy to celebrate my success with all of you. And I would thank my teachers, parents and friends for extending their wishes and support for my success. Thank you. Parents, teachers and the management for this. They have provided me constant support, and Bhavans has provided the foundation for other than these studies. They also provided me other activities like I used to play football a lot. I used to ignore my studies, and later I found out that I was lagging behind in studies, and so then I started studying. But my teachers have constantly supported me. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో కారణంగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయిన కోలమూరు ప్రాథమిక పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చేసిన కృషి ప్రశంసనీయమని బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచుల శ్రీనివాసరాజు సుభాష్ తెలిపారు. కోలమూరు ఆదర్శ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని రాజేశ్వరి అధ్యక్షతన తల్లిదండ్రులు, నూతన విద్యార్థులు, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సుభాష్ మాట్లాడారు. 3 ఏళ్ల కిందట కోలమూరు ప్రాథమిక పాఠశాలలో 90 మంది విద్యార్థులు చదువుకునేవారన్నారు. 1 నుంచి 5 తరగతులను ఉన్నత పాఠశాలలో కలపడంతో రహదారి దాటి జడ్పీ పాఠశాలకు విద్యార్థులను పంపేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేసేవారని తెలిపారు. ఆర్థికంగా భారమైన బస్సు సౌకర్యం ఉన్న ప్రైవేటు పాఠశాలకు పిల్లల్ని పంపించేవారని పేర్కొన్నారు. ఈ ఏడాది కేవలం 9 మంది పిల్లలే ప్రాథమిక పాఠశాలలో ఉండటంతో మూసివేతకు చర్యలు తీసుకుంటున్నారని సమాచారం తెలిసి ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లానని వివరించారు. ఉన్నత పాఠశాలలో కూడా విద్యార్థులు గణనీయంగా తగ్గిపోయారని తెలిపారు. మంత్రి తీసుకున్న చర్యలతో విద్యాశాఖ అధికారులు కోలమూరు ప్రాథమిక పాఠశాలలో ఆదర్శ పాఠశాలగా కొనసాగించేందుకు అంగీకరించారని వివరించారు. విద్యార్థులను చేర్పించే బాధ్యత గ్రామ ప్రజలంతా తీసుకోవాలన్న మంత్రి ఆదేశాలతో ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను ఒప్పించామని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలకు వెళ్తున్న 40 మంది పిల్లలను ఆదర్శ పాఠశాలలో చేర్పించగలిగానని వివరించారు. అలా చేర్చే ఒక్కొక్క విద్యార్థికి 5,000 చొప్పున తాను నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తాననే హామీని ఎప్పటికప్పుడు నెరవేరుస్తున్నారని తెలిపారు. నేడు 49 మంది విద్యార్థులు ఆదర్శ పాఠశాలలో చదివేందుకు ముందుకు రావడం తల్లిదండ్రులు తనపై ఉంచిన నమ్మకమే కారణమని స్పష్టం చేశారు. ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నానిబాబు, పాందువా ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు పివి సత్యనారాయణరాజు, గ్రామ ప్రముఖులు సత్యనారాయణరాజు, రవి, గాజుల శివ, చెరుకోడ రంగసాయి తదితరులు మాట్లాడారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 5,000 చొప్పున సుభాష్ నగదు ప్రోత్సాహకాలను అందించారు. ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. పాలమూరు గ్రామంలో మీ అందరూ చదువుకున్న స్కూల్ ఇది. ఈ స్కూల్ని మళ్ళీ మోడల్ స్కూల్గా మేము మార్చుకోవటానికి సహకరించినటువంటి ఈ పాఠశాలలో చదివించే పిల్లల తల్లిదండ్రులకి, పిల్లలకి ముందర నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ స్కూల్కి మనకి ఈ 9 మంది వరకు 200 మంది పిల్లలతో కలకలాడుతూ ఉండే స్కూల్ మనది. ఈరోజు 10 మంది పిల్లలతోటి ఈ స్కూలు మన ఏదైతే లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల పాడైపోయింది. దాన్ని మళ్ళీ ఇవాళ మనం ఈ స్కూల్ని ఇక్కడ మళ్ళీ ఏర్పాటు చేసుకుంటానికి మనం ఇచ్చాము రాజేష్ గారికి, అలాగే మన పాల్మూరు హై స్కూల్ హెచ్ఎం జాన్బాబు గారికి, అలాగే ఈ శివ, మా సత్యనారాయణరాజు ఎప్పుడు స్కూల్ వాళ్ళ మనవడు కూడా గణపరం చదువుతున్నాడు, అతను కూడా తీసుకొచ్చి ఇదే స్కూల్లో నేను చదివిస్తాను అని ఫస్ట్ మాట ఇచ్చిన తర్వాత అందరి దగ్గరికి తిరగడం జరిగింది. మేము ఈ స్కూల్లో ప్రతి విషయంలో చిన్న విషయం వచ్చినా సరే గోల్రాజు ఇక్కడ ప్రతి అందుబాటులో ఉండి, ఈ ఇంటి పక్కనే కాబట్టి అందుబాటులో ఉండి అన్ని విషయాలు చూసుకుంటూ ఉంటారు. మనకి ఈ స్కూలు రావడానికి ప్రధాన కారణం వీళ్ళు వచ్చి నన్ను అడగడంతో నేను నేను కరెక్ట్గా మినిస్టర్ గారి దగ్గర ఉంటాం, మా శ్రీనివాస్ వర్మ గారి దగ్గర కూర్చుని ఉన్నాను. ఉండగా మేడం గారు జాన్బాబు గారు నాకు ఫోన్ చేసి ఇలా జరుగుతుందని అంటే మీరు ఇమీడియట్గా బయలుదేరండి అన్నారు. మినిస్టర్ గారితో చెప్పాను విషయం. చెబితే అదేంటి జీవో ప్రకారం అవ్వాలి కదా అంటే కాదండి, మా ఊర్లో ఎలా ఉంది, ఒక బుక్ అనుభవం మీ పిల్లలను పంపొద్దు అంటారు. ఆ బుక్స్ ఏమన్నా 3,000 బుక్స్ అయితే 5,000 తీసుకుంటారు. మీ దగ్గర 5,000 తీసుకుంటారు బుక్స్. మీరు అందరూ కూడా దాన్ని మన గవర్నమెంట్ని ఇచ్చే నిధుల్ని మీ పిల్లలు బ్యాంకుల్లో వేసుకోండి, ఇక్కడ ఫ్రీగా చెప్పే చదువును చదివించుకుని ఉత్తమ పిల్లల కింద తీర్చిదిద్దుకుంటారని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ తల్లిదండ్రులకి నేను పాదాభివందనం చేస్తున్నాను. పాదాభివందనం ఎందుకు చేస్తున్నానంటే మనకి అనుకూలత ఉన్న వ్యవస్థ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. కానీ మనం అనుకోని విషయంగా వెళ్ళి ఏదో వస్తుందని లబ్ధి పొందుతున్నామని చెప్పేసి ఆ వ్యవస్థను పాడు చేసుకుంటున్నాం. ఇక్కడ కోలమూరు గ్రామం ఒక పల్లెటూరు అనుకున్నాం. కానీ రాజకీయ నాయకులు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో మాట చెప్పేసి మళ్ళీ మాట్లాడరండి. అనేక గ్రామాలు తిరుగుతాను నేను. అలా చెప్పారు. ఇక్కడ సుభాష్, శభాష్, మరి అటువంటి వ్యక్తి గ్రామంలో ఒకరు ఉంటే ఏ వ్యవస్థ అయినా బడే కాదు, గూడే కాదు, గ్రంథాలయం కాదు, ఆసుపత్రి కాదు, ఏదైనా చేయగలరు. ఒక స్ఫూర్తి రావాలంటే
సుభాష్ లాంటి వ్యక్తులు మనకి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.